దానియేలు నేను పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలా, ఒక ప్రతిష్ఠితమైన జీవితాన్ని కలిగి ఉండాలని తన్ను తాను దేవునికి ప్రతిష్ఠితునిగా చేసుకొని ఒక నియమాన్ని పెట్టుకున్నాడు, ఒక నిబద్ధత అనేది పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రాజు భుజించే ఆహారము తింటే అపవిత్రునైపోతానేమో, రాజు తాగుతున్నటువంటి ద్రాక్ష రసము పానం చేస్తే నేను అపవిత్రునైపోతానేమో, కాబట్టి వాటిని నేను పుచ్చుకొనను, వాటి ద్వారా నేను అపవిత్రుడుగా మార్చబడకూడదని ఒక నియమాన్ని, ఒక కట్టడ, ఒక విధిని తనకు తానుగా నియమించుకుంటున్నాడు. మనముగా దేవుడు మనకిస్తున్నాడు, మనము కూడా దానికి సహకరించాలా. దేవుడు మనకిస్తున్నటువంటి తలంపులకు మనము ఏకీభవించాలా. ఆయన మనల్ని ప్రేరేపిస్తుండగా ఆ ప్రేరణకు మనము లోనవ్వాలి.